భారతదేశ చరిత్ర పుటల నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న మోడీ బీజేపీ సర్కార్ విధానాలను వ్యతిరేకించాలని పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని కోరుతూ దేశవ్యాప్తంగా సామాన్య పేద ప్రజలను కడుపు నింపుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది కమ్యూనిస్టులు చొరవతో వచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీని పేరు పెట్టి నేటికి అనేక సంవత్సరాలు అవుతున్నా ఏ ప్రభుత్వం కూడాను ఆ పేరును తీయడానికి సాహసించలేకపోయినా ఆర్ఎస్ఎస్ మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మహాత్మా గాంధీని చరిత్ర పుటల నుంచి తొలగించాలని ఒక దురుద్దేశంతో ఈరోజు పార్లమెంట్లో చట్టం చేసి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అత్యంత అమానుషమైన చర్య. ఈరోజు మహాత్మా గాంధీ ప్రపంచ చరిత్రలో మార్గనిర్దేశకుల్లో ప్రముఖులు. దక్షిణాఫ్రికా నుండి వచ్చి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆర్ఎస్ఎస్ చేతిలో బలైపోయినటువంటి పూజ్య బాపూజీని ఈరోజు చరిత్ర పుటల నుండి తొలగించాలనే ఒక ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ పరివారం ఈరోజు మహాత్మా గాంధీ పేరుని తొలగించాలని ప్రయత్నిస్తూ ఆ పేరుని తొలగించింది. మీరు తొలగించాలని చూస్తే ప్రజల మనసుల్లో తొలగిపోదు. ఈరోజు అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ అనేక సోషల్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఎప్పటికైనా మోడీ ఆర్ఎస్ఎస్ గుర్తెరగాలి. మహాత్మా గాంధీ పేరు తీసేసినంత మాత్రాన మహాత్మా గాంధీకి ఏ లోటు రాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అభ్యుదయవాదులు, ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా గమనిస్తున్నారు. మీ చర్యలను ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాల్లో మీ పరువు పోకుండా ఉండాలంటే పూజ్య బాపూజీని ఆ పేర్లను తొలగించే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీ పిచ్చిమాలిన పనికిమాలిన చర్యల వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం పరువు పోతుంది. ఇప్పటికైనా మీరు మహాత్మా గాంధీని చరిత్ర పుటలో తొలగించాల్సి వస్తే మిమ్మల్ని చరిత్ర నుండి తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో మహాత్మా గాంధీని అభినయించే వాళ్ళందరూ కూడాను మిమ్మల్ని పాతాళాన్ని తొక్కేస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, నరేగా పథకాన్ని పేరు మార్పులు చేస్తుంది. వాస్తవంగా పేరు మార్పు కాదు, పథకం మార్పు చేస్తుంది. కానీ పథకంలో ప్రమాదకరమైన మార్పులు చేసి ఆ మార్పులు చర్చ జరగకుండా ఉండడం కోసం పేరుని మార్పులు చేస్తుంది. ఇప్పటి వరకు 100 రోజుల పనిదినం ఉంది. ఈ 100 రోజుల పనిదినాన్ని కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా 71% పనిదినాలు అమలు కావడం లేదు. ఇప్పటికి 5 కోట్ల పనిదినాలు ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయారని ఉంది. ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పనిని కుదిస్తున్నారు. ఎందుకంటే 1,00,000 కోట్లు పైగా దీనికి కేటాయించాలి. కానీ బడ్జెట్లోనే 70,000 కోట్లు కేటాయించారు. అంటే 37,000 కోట్లు కుదించారు. అవసరమైన నిధుల కన్నా ఉన్న డబ్బులు కుదించేసి ఇప్పుడు పథకాన్ని మేము మెరుగుపరుస్తాం, అభివృద్ధి చేస్తాం, వికసిత్ భారత్, దానికోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నామంటే మసిబూసి మారేడికాయ చేయడమే. వాస్తవంగా ఈ పథకాన్ని నడపాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్లకు లేదు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్లకి లేదా పెట్టుబడిదారులకి ఉచితంగా చీఫ్ లేబర్ కావాలి. ఆ చీఫ్ లేబర్ దొరకకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కాపాడుతుంది. గ్యారంటీకి 100 రోజుల పని ఉంటుంది. కనీసం చేసినందుకు 220 రూపాయలు కూలీ ఉంటుంది. అందుకని 100 రోజుల పని కూలీ ద్వారా చీఫ్ లేబర్ మార్కెట్లో గ్రామీణ ప్రాంతాల్లో చీఫ్ లేబర్ దొరకకపోవడం మూలంగా కార్పొరేట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పెట్టుబడిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చడం కోసం ఈ పథకాన్ని కుదించాలి. కాబట్టి కుదింపు పైన చర్చ జరగకుండా ఉండాలంటే, అందులో ప్రమాదకరమైన ధోరణుల పైన చర్చ జరగకుండా ఉండాలి అంటే పేర్పు మార్పు పైన చర్చని డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది పేరు మార్పు కాదు, పథకం మార్పు. ఇది పేదలకి, ముఖ్యంగా ఉపాధి పని చేసుకునే కూలీలకి, గ్రామీణ ప్రధానికానికి తీవ్ర ప్రమాదకరమైన చట్టం. పని కుదించేయడం, కూలీని తగ్గించడం, ఉన్న పని లేకుండా చేసే ఒక ప్రమాదకరమైన బిల్లుని తీసుకొచ్చింది. అందుకని ఈ బిల్లుని పేరు మార్పు పెద్ద సమస్య కాదు. గాంధీజీ పేరు పెట్టుకుంటే ఇంకో పేరు అని పెట్టుకోవచ్చు. కానీ ఒకవైపు గాంధీజీ మాకు ఆదర్శం అంటారు. గాంధీజీ గారి దగ్గర ఉన్న కలజోడు లాక్కొని స్వచ్ఛ భారత్ పథకానికి పెట్టారు. అంటే ఆయన హత్య చేసేవాళ్ళు ఎవరైతే ఆయన హత్య చేశారో వాళ్ళే ఆయన కలజోడు లాక్కున్నారు. ఇప్పుడు ఆయన పేరును కూడా లాక్కొని ఇంకా వికసిత భారత్ అని చెప్పి ఇంకో కొత్త పేరు తీసుకొస్తున్నారు. కానీ మీరు పేర్లు మార్చడం ద్వారా గాంధీజీని చరిత్ర పోటల నుంచి వెనక్కి తీసేయలేరు. కానీ వాస్తవం అది కాదు. మీరు ప్రజలకు వాస్తవం చెప్పండి. ఈ పథకాన్ని మేము రద్దు చేయదలుచుకున్నాం.
ప్రజలకు అందుబాటులో లేకుండా చేయదలుచుకున్నాం, దానికోసం ఏమైనా చేస్తామని చెప్తే కనీసం బీజేపీకి ఉన్న నిజాయితీనైనా ప్రజలు గుర్తిస్తారు. కానీ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇలాంటి దొంగతిరుగుడు వ్యవహారం కాకుండా ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతారు. దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా చేస్తాం. ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాని పేరు మార్చడాన్ని మేము ముందు తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ప్రస్తుతం ఆ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ పరిస్థితి ఏంటి, అలాగే ఇంకెంతమందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలం, అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఈ పేరుని మహాత్మా గాంధీ పేరు తీసి రాముడి పేరో కృష్ణుడి పేరో పెట్టడానికి ప్రయత్నం అనేది విపరీతంగా చేస్తుంది. అది చాలా దుర్మార్గమైన అంశం. ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా ఉపాధి హామీ ఎలా పెరగాలి, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆలోచించకుండా ప్రజలకి మతాల పేరుతో చిచ్చు పెట్టడానికి దేవుడిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ పేర్లు మార్చుతూ అనేక రూపాల్లో ఈ దుర్మార్గమైన ఘటనలు అనేది ప్రభుత్వం అనేది చేపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ఘర్షణలు ఇటువంటి మార్పులతో ఆ అంశాన్ని డైవర్ట్ చేయకుండా ఆ ఉన్న స్కీము ఆ హామీ ప్రకారం యువత అందరికీ కూడా ఉద్యోగాలు అనేది కల్పించాలి. ఇప్పటికే మన భారతదేశంలో నిరుద్యోగం అనేది చిరస్థాయికి నిలిచింది. ఇలాంటి ఘర్షణలు ఇవన్నీ కూడా సృష్టించి వచ్చింది కూడా రానివ్వకుండా చేయడానికి ప్రభుత్వం అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. దీన్ని మాలాంటి యువత విద్యార్థులు నిరుద్యోగులు అందరూ తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా అటువంటి పద్ధతులన్నీ మానుకొని పథకాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈరోజు గతంలో కంటే ఇప్పుడు తగ్గించడాన్ని ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని పూర్తిగా తీసివేయడానికి దీన్ని మడతేయడానికే చూస్తుంది తప్ప వాళ్ళకి ఎటువంటి దీన్ని అమలు చేసి ఇంకా ఉద్యోగాలు కల్పిద్దామనే పద్ధతులు అయితే ప్రభుత్వం లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో ఆ పథకం ఇప్పుడు ఆ నొసుగులన్నీ బయట పెడతారు. ప్రజలు వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఇంకా రోజులు పెంచాలని, అలాగే అందరికీ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని ఇది అడుగుతారనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసేసి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది దుర్మార్గం. ఇప్పుడు గ్రామాల్లో ఇప్పటికే ఆ గ్రామీణ ఉపాధి పథకం వల్లే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అంతో ఎంతో ఉపాధి జరుగుతుంది. కానీ పని లేని పరిస్థితుల్లో ఇది ఊరటగా ఉన్నటువంటి దీన్ని కూడా మొత్తం ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసి మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీయడం కోసం ఈ పథకాన్ని పేరు మార్చి అందులో ఉన్నటువంటి నొసుకులను ఎక్కడ బయట పెడతారనే ఉద్దేశంతో ప్రజలు బయట పెడతారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ పేర్లు మార్చి వివిధ పథకాలు వివిధ పేర్లు చూపించి వాళ్ళు మభ్య పెట్టడం కోసం ఈ పేరు మార్పడింది ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ ప్రజల తాలూకా కష్టకాలు తెలుసుకొని ఇప్పుడు ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి ఉపాధి హామీ పథకానికి కనీసం 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించేవారు, ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఇది సరైనది కాదు. కేటాయింపులు చేసి ప్రజలకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. లేదనుకుంటే ఈ ప్రజలే తిరుగుబాటు చేసి మొత్తం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితి అనేది ఉందనేది నా ఉద్దేశం. గాంధీ మహాత్ముడు ఎంతో త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి త్యాగశీలి అతను పేరు పెట్టడం అనేది ప్రజలందరికీ ఉపయోగం అనేది ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ పేరు పెట్టాయి. ఇప్పుడు వీళ్ళ అవసరం కోసం వీళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల తాలూకా పేర్లు పెట్టుకోవడం కోసం, అలాగే రాముడి పేర్లు పెట్టుకోవడం కోసం రామాలయాలు గ్రామానికి ఒకటి ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్న రామాలయాల్లోనే కనీసం దీపం పెట్టే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా రాముడు పేరు పెట్టుకోవడం, అయోధ్యలో రామాలయం కట్టారు. ఆ రామాలయాన్ని పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారో మనకు తెలుసు. ఇప్పుడు కావాల్సింది రాముడి పేరు భీముడి పేరు కాదు. ప్రజలకు కావాల్సింది మహాత్మా గాంధీ పేరుతోటి ఈ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. ప్రజలందరికీ ఉపయోగపడినటువంటి నిధులు కేటాయించాలి. వాళ్ళ పని ఏదైతే ఉందో పెంచాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం హామీ పథకాన్ని నిర్వీర్యంగా కొనసాగుతున్న ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం
దాన్ని రద్దు చేస్తూ వేరొక పేరుతో పెట్టడం చాలా దుర్మార్గం. ఇది వామపక్ష పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా అధికారంలో ఉన్నప్పుడు వీరి యొక్క కార్మికులు ప్రజలు దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వీరి మద్దతుతో ఆ రోజు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం 2007లో జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు కూలీలు కానీ వలస వెళుతున్న సందర్భంలో ఈ పథకం కూలి రైతులకి ఎంతో ప్రయోజనకరంగా ఆ రోజు ఉండేది. మరి అటువంటి పథకాన్ని రోజుకి 100 రోజులు పని దినాలు కల్పించాలని అనేక సమస్యలకు పరిష్కారం అవుతుందని ఈ వలస కార్మికుల్ని వలస కూలీల్ని తగ్గించే విధంగా వామపక్షాలు మద్దతుతో ఆ రోజు ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ దాన్ని నిర్వీర్యం చేసి మహాత్మా గాంధీ పేరు లేకుండా కూడా చేసే విధంగా బిల్లు ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గం. నీ సిపిఎం పార్టీగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంతేకాదు 100 రోజులు పనిదినాల్లో చాలు 200 రోజు పనిదినాలు కల్పించాలి. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి పనులు లేక ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో పెంచడం పోయి తిరిగి పథకాన్నే నిర్వీర్యం చేసే విధంగా మహాత్మా గాంధీ పేరు తీసే విధంగా చేయడం బీజేపీ ప్రభుత్వానికి ఇది తగు విధంగా కాదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇలా పేర్లు మార్చుకుంటూ నువ్వు దుర్మార్గమైన పాలన చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు రైతులు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టవలసిన అవసరం ఏంటి? మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలు చేసి ఆ పేరు ఉంటే ఏంటి తప్పేంటి? మహాత్మా గాంధీ మీద ఎన్ని లేవు? ఏ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసి రామ పేరో లేకపోతే ఇంకొక పేరో పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి అంటే ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి చేస్తున్నారు. 1,00,000 కోట్లు ఉన్న బడ్జెట్ ఉన్నటువంటి ఆ పథకాన్ని ఈరోజు 60,000కి 70,000 కోట్లకి కుదించి పథకాన్ని నిర్వీర్యం చేసి రైతు కూలీల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులు పాలు చేసే విధంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి రాబోయే రోజుల్లో చట్టాన్ని రద్దు చేసే విధంగా కుట్ర చేసే ప్రయత్నం అటువంటిది బీజేపీ సర్కార్ చేస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీకి చెప్తున్న వామపక్ష పార్టీలుగా నువ్వు వెంటనే ఏ బిల్లుని రద్దు చేసి పార్లమెంట్లో రద్దు చేసి వెంటనే పబ్లిక్కి తెలియజేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. భారతదేశంలో అత్యధిక మంది దరిద్ర రేఖ దిగువనున్నారు అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ఫలితంగానే గ్రామీణ జాతీయ ఉపాధి పథకం, దీని పేరు ఎన్ఆర్జీఎస్ అంటే మహాత్మా గాంధీ పేరుతో. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలు గ్రామీణ ప్రాంతంలో అన్ని రకాలైన వసతులు ఉండాలి, గ్రామీణ పేదల యొక్క జీవితాల్లో మార్పులు రావాలని ఆయన కలలు కన్నారు. ఆ సందర్భంగానే యూపీఏ 1 మనందరూ తెలుసు, కమ్యూనిస్టులు 60 మంది నుండి 70 మంది వరకు ఎంపీలు ఉన్నారు. 4 మంచి చట్టాలు తీసుకొచ్చారు. అందులో ఎన్ఆర్జీఎస్ ఒకటి. ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన దాంట్లో కూడా స్కీమ్ అయితే ఇబ్బంది వస్తుందని చెప్పి చట్టమే తీసుకొచ్చింది. ఆ రోజు చట్టాన్ని ఎవరు మార్చేదానికి అవకాశం లేదని దాంతోనే పార్లమెంట్లో చర్చ జరిపి అందరి అభిప్రాయాలు తీసుకొని గ్రామీణ పేదలు ఎవరైతే ఉన్నారో, దరిద్ర రేఖ దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి హామీ కార్డులు ఇచ్చి వాళ్ళకి 100 రోజులు పని దినాలు పెట్టాలని. అది ప్రారంభ దినాల్లో మనందరూ తెలుసు 50-60 రూపాయలతో స్టార్ట్ అయింది. ఈరోజు 247 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దేనికోసం? అంతకుముందు పనికి ఆహార పథకం ఉండేది. అంటే పనికి సంబంధించి ఎవరైనా చేయిస్తే బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు, మిగతా సరుకులు ఇవన్నీ ఎలా కొనేదానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వమే అట్లాగే ఆర్థిక శాస్త్రవేత్తలే దీని నిర్వహణకు సంబంధించి ఇట్లా ఉంటే బాగుంటుందనే దాంతోనే అనేక మంది మేధావులతో చర్చించిన తర్వాత ఈ చట్టం వచ్చింది. ఆ చట్టంలో కూడా కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వాలి, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఉండాలనేది అంతకుముందు ఆ చట్టంలో స్పష్టంగా చెప్పింది. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఏం చేశారంటే మెటీరియల్ కాంపోనెంట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి చెరువులు, రోడ్లు కాంట్రాక్టులకు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది సరైనది కాదనేది కూడా కేంద్రం అనేక సందర్భంలో మందలించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం లేదు. అయినా ఉన్నంతలో ఉపశమనం అనే పేరుతోనే ఇది ఉపాధి హామీ పథకం చేసుకొచ్చారు. ఈరోజు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్తంగా వ్యవహారం చేస్తుంది. 2 రకాలైన కుట్ర. ఒకటి, ఈ పథకానికి సంబంధించిన దాంట్లో చేసిన మార్పుల్లో 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి పెట్టుబడులు, 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్తుంది.
ఈరోజు ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో బడ్జెట్కి సంబంధించిన ఎంత కేటాయించాలని చెప్పారంటే 1,10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అంతకుముందు మొట్టమొదటి బడ్జెట్లో అట్లాగే కేటాయించారు. ఆ కేటాయించిన డబ్బులు కూడా సక్రమంగా వినియోగించలేదనేది కాగ్ ముట్టుకై కూడా ఆ రోజున్న ప్రభుత్వాలకి చెప్పింది. ఆ తర్వాత వచ్చేసరికి 80,000 కోట్లు కేటాయించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 కోట్లు. మొన్న రీసెంట్గా 60,000 కోట్లే. అవి కేటాయిస్తున్నవి కూడా ఈ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు పని చేసేదానికి డబ్బులు రిలీజ్ చేసే దగ్గర కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వచ్చేసరికి గాంధీ మహాత్ముని పేరు తీసేసి రాముడి పేరు పెట్టారు. రాముడు అంటే దేవుడు, ఎవరైనా అభిమానిస్తారు. కానీ పేర్లకి దీనికి ముడిపెట్టే వ్యవహారం సరైనది కాదు. ఎందుకంటే జాతిపిత ఈ దేశానికి స్వతంత్రోద్యమంలో కీలకమైన పాత్ర నిర్వహించారు. ఈరోజు అట్లాంటి వాళ్ళ పేర్లు పక్కన పెట్టేసి వీళ్ళ యొక్క భావాలను తీసుకొచ్చి పెట్టడం అనేది సరైనది కాదనేది. అదే కాదు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే పేదలు ఉన్నారో ఉదయం 5 నుండి 8 గంటల వరకు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ఐ చెక్కింగ్ అంటే ఎవరైతే ఫోటో ఇది ఉందో వాళ్ళ యొక్క డేటా సెంటర్తో లింక్ అయి ఉండాలని చెప్తున్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఇంటర్నెట్ ఉండదు. అక్కడ పని చేస్తారు. వాళ్ళు పని చేశారా లేదనేది అక్కడున్న డేటా ఆపరేటర్ ఎట్లాగా లింక్ చేయగలుగుతాడు ఒకసారి ఆలోచించాలి కదా. ఈరోజు కూడా మనం చెప్తున్నాం, మన లెక్కలు కాదు, ఇప్పటికీ భారతదేశంలో 60% మంది ఇంటర్నెట్ వాడట్లేదు, 40% మంది మాత్రం వాడుతున్నారు. అది పట్టణాలకే పరిమితమైందని. ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు ఐరేస్ తీయడం, అట్లాగే వారం రోజుల్లో వాళ్ళు డేటా పంపించడం. అంతకుముందు దీని యొక్క పనేంటి, వారం రోజులు పనిచేస్తే శనివారం నాడు పేమెంట్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ సోమవారం నుండి పనిలోకి వచ్చేవాళ్ళు. ఆ రోజు అంతైతే పని జరిగిందో ఆ కొలతలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కొలతలు కూడా డేటా ఫీల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసేసేది. అంటే ఫీల్డ్ వర్కర్ని, మెజర్మెంట్స్ తీసే వాళ్ళని, ఆ ఆఫీసుల్ని రోజు రోజుకి తగ్గించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపున ఏమని చెప్తుంది, దరిద్రం పెరుగుతూ ఉంది, దరిద్ర రేఖ దిగువన ఉండే వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతుందని. మన ఉపాధి హామీ పథకాన్ని ఒకసారి మార్చి నుండి మే వరకు గ్రామాల్లో మనం పరిశీలిస్తే ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఉన్నారు. అట్లాగే రకరకాలైన డిగ్రీ చదువుకున్న పిల్లలు పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో 4 ఉంటే ఆ 4 వెళ్ళి 100 రోజులు పనిచేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇది బాగున్నప్పుడు భర్త భార్యలు ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఈరోజు వచ్చేసరికి భర్త వేరే పనికి వెళ్తున్నాడు, భార్య వేరే పని. ఎందుకంటే 3 నెలలు 4 నెలలు ఈరోజు బకాయిలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే నాకు తెలిసి 4,500 కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయి ఉంది. మన విశాఖపట్నానికి సంబంధించి అనకాపల్లి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో కూడా 450 కోట్ల రూపాయలు బకాయి ఉంది. మార్చి నాటికి అది పూర్తి కావాలి. అంతకుముందు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన దాంట్లో ఏ పనులు జరిగాయి, ఎట్లా జరిగాయి అనేది సోషల్ ఆడిట్ జరిగేది. ఈరోజు వచ్చేసరికి కోవిడ్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి చాలా ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి సోషల్ ఆడిట్ ఏమీ జరగట్లేదు. అంటే ఏదైతే మార్చి నాటికి కూలీలకి బకాయిలు ఇవ్వకపోతే ఏప్రిల్ నుండి అది ఇచ్చేదానికి కూడా అవకాశం లేదు. ఆ డబ్బులు కూడా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ పరిశీలించి ఉపాధి హామీని మరింత పటిష్టంగా తీసుకెళ్లాల్సిన పోయి కేంద్ర ప్రభుత్వం పేదలు పట్టెడు అన్నం పెట్టడానికి కూడా మేనమేషాలు ఎక్కిస్తుంది. లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అదానికి అంబానీకి ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు బ్యాంకులకు సంబంధించి. పేదలకు ఇచ్చేది మొత్తం కలిపి ఎంత ఇస్తున్నారు, 110 కోట్ల రూపాయలు. ఈరోజు వచ్చేసరికి దాన్ని మేనమేషాలు వేసి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం అంటే ఎంత దుర్మార్గం. అంటే ఈ ప్రభుత్వం కోటీశ్వరులకి పెట్టుబడిదారులు తప్ప పేదలకు ఏం లేదని. ఇది కానీ జరిగితే భారతదేశంలో ఎవరైతే దళితులు ఉన్నారో, వృత్తిదారులు ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, బీసీలు ఉన్నారో వాళ్ళకి చాలా నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే పాత రోజులు ఆకలి చావులు ఎట్లాగైతే ఉండే పరిస్థితి వస్తుందో దీనికి కూడా అనేక అంశాలు దీనిలో ఉన్నాయి. కొంతమంది మేధావులు చెప్తున్నారు ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీలు దొరకట్లేదు, అలాగే వ్యవసాయానికి అనుబంధం చేయాలి, ఇంకో కొత్త పద్ధతిలో ఇది నిర్వహణ చేయాలని. అవన్నీ చర్చించవచ్చు, అది పెద్ద సమస్య కాదు. కానీ దాదాపు 365 రోజుల్లో వాళ్ళు వ్యవసాయ పనులు ఎన్ని రోజులు ఉంటాయి, 200 రోజులు ఉంటుంది. మిగతా 150 రోజులు ఉండట్లేదు, ఏ పని లేదు, గ్రామాల్లో ఏం లేకుండా ఉంటున్నామని చెప్తున్నారు. దాన్ని ఈరోజు ఆర్థిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే 100 రోజులే పని దినాన్ని 200 రోజులు పని చేయండి అని చెప్తుంది, 200 రోజులు పెట్టండి అని చెప్తుంది. అదే కాకుండా కనీస వేతనాన్ని కూడా దాన్ని అమలు చేయండి అని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం. ఒకవైపున గరీబ్ ఆయన చెప్తున్నాడు, నేను ఛాయ్ వాలాని పేదల కోసమే ఉన్నానని చెప్పి
ఎవరైతే ఈరోజు పేదలు ఉన్నారో నోటి దగ్గర అన్నాన్ని తీసేయటం అనేది ఇది సరైనది కాదు. కాబట్టి ఆయనకి ఏమైనా భావజాలం ఉంటే ఉండొచ్చు, గాంధీ భావజాలానికి సంబంధించిన విషయంలో కానీ లేదంటే రాముడు భావజాలానికి సంబంధించిన విషయంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు. కానీ ఉపాధి హామీ పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేస్తే మాత్రం భారతదేశం మరొక ఆకలి దేశంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఇది సరైనది కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దుర్మార్గం చర్యగా భావించాలి. ప్రజల్ని పేర్లతో మార్చి భక్తి పేరు ముసుగులో ప్రజలకు ఉపాధిని దూరం చేస్తుంది. ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% కేటాయించే నిధులను ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కేటాయించడం అది రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రమైన భారం పెరుగుతుంది. అలాగే ఉపాధి పేరు మార్పుతో ఉపాధిని కూడా దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లును చూడవచ్చు. ఇప్పటికే దేశంలో గల్ఫ్ కంట్రీలకి కొన్ని లక్షల సంఖ్యలో వలసలు వెళ్ళిపోతున్నారు. గ్రామాలు వదిలి సిటీల వైపు ప్రయాణం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు తక్కువ వేతనాలకి కార్మికులు దొరికే విధంగా చేయడంలో భాగంగానే ఈ చట్ట మార్పులు అసలు ఉద్దేశంగా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తారు. ఎల్జే నాయుడు, విశాఖపట్నం. యూపీఏ 1 ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల కృషితో తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని నీరుగార్చే విధంగా, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఈరోజు శ్రీరామ ఉపాధి పథకానికి కింద మార్పు అనేది తీసుకురావడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని విస్తృతంగా గ్రామీణ ప్రజానికానికి మరింత ఉపాధి కలిగించే విధంగా ఉపయోగపడాలని అందరూ కోరుకుంటూ ఉంటే అనేక మంది ఈరోజు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్న నేపథ్యంలో దాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి సంవత్సరం గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాన్ని కూడా ఈరోజు ఇప్పటి వరకు బకాయిలు పెట్టి విడుదల చేయలేని సందర్భం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈరోజు ఉన్నాయి. వాటి యొక్క నిధులని తప్పుదోవ పట్టించి వాళ్ళు ఈరోజు దాంట్లో అవినీతికి పాల్పడుతున్న సందర్భాలు కూడా ఈరోజు అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నాయి. దీనిని పూర్తిగా యూపీఏ 1లో కమ్యూనిస్టులు కృషితో సాధించుకున్నది ఉపాధి హామీ పథకం. అది ఎంతోమందికి ఈరోజు గ్రామీణ ప్రజానికానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఉపయోగపడుతూ ఉంది, ఉపాధిని అందిస్తూ ఉంది. దాదాపు 4 నెలల పాటు 3 నెలల పాటు ఉపాధిని అనేది అందిస్తూ ఉంది. కేవలం 100 రోజులకే పరిమితం చేయకుండా 150 రోజులకి 200 రోజులకి దాని పని దినాలు పెంచాలని చెప్పి అనేక మంది నుంచి డిమాండ్ వస్తున్నా సరే ఆ పని దినాలు పెంచకుండా కేవలం 60 రూపాయలతో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం నేడు 230 వరకు వస్తుందంటే దాన్ని మరింత వాళ్ళకి ఉపాధి కలిగించే విధంగా చర్యలు తీసుకోకుండా పేరు మార్చినంత మాత్రాన అది ఉపాధి హామీ పథకం యొక్క నేపథ్యం కానీ ఉపాధి హామీ పథకం యొక్క పనితీరు కానీ మారిపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పేరు మార్చడం కాదు, మీరు మార్చాలనుకుంటే 100 రోజుల నుంచి 150 రోజులకి పని దినాలు పెంచాలి. మీరు మార్చాలనుకుంటే వారి వేతనం పెంచాలి. మీరు మార్చాలనుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి కల్పించే విధంగా, పట్టణ యువత కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దానిని పేరు మార్చి చేయడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న శ్రీరాముడి పేరు చెప్తే విమర్శించి ఏదైనా అవినీతి జరుగుతుంది, అనేక అవినీతులు జరుగుతూ ఉన్నాయి. రాముడి పేరుతో అవినీతి విమర్శిస్తే తిరిగి రాముడిని విమర్శించాడని చెప్పి విమర్శించిన వాళ్ళ మీద నేపం మోపడానికి ఈ ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాముడి పేరు తీసుకొచ్చి అనేక పథకాల్లోనూ ప్రాజెక్టుల్లోనూ కూడా రాముడు దేవుడి పేరు తీసుకొచ్చి దాన్ని ఇన్వాల్వ్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ అవినీతిని దేన్ని కూడా ఎవరు ప్రజానికం ప్రశ్నించకుండా ఓన్లీ దైవభక్తితో మాత్రం పోయే విధంగా ఈరోజు చేస్తూ ఉంది. ఓన్లీ ఇది దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజానికం, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అనేక మంది ఈ పథకం కింద వర్తింపజేసి ఉపాధి అనేది పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఓన్లీ రాముడి పేరుతో తీసుకురావడం అనేది ఇది ఏమాత్రం కూడా తగదు. భారతదేశం లౌకికవాద ప్రజాతంత్ర ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి లౌకికవాద దేశాన్ని ఈరోజు ఒక మత కల్లోల దేశంగా మార్చడానికి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారో ఆ రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలు చేయాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగ విలువలని ఖచ్చితంగా అమలు చేస్తేనే అటువంటి అల్లకొల్లలు కానీ మత విద్వేషాలు కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా
వ్యాప్తి చెందకుండా ఉంటాయి. నేడు బీజేపీ ప్రభుత్వం అధికారం వస్తున్నది అహంకారంతో పూర్తిగా మతవాద రాజ్యంగా మార్చడానికి, ఓన్లీ మొనోపోలీ దేశంగా మార్చడానికి చూస్తూ ఉన్నారు. దీన్ని దేశ ప్రజానికం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. మొన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ కొన్ని క్లాజులు మారుస్తూ సరికొత్తగా వాడు తీసుకొచ్చారు. పేరు మాత్రం చూస్తే కడుపు నిండిపోద్ది, కానీ చట్టంలో క్లాజులు కనుక చూస్తే మాత్రం ఒళ్ళు మండిపోద్ది. కారణం ఏంటంటే మోడీ ప్రతిదానికి వికసిత భారత్ అని ఒక నామకరణం చేస్తున్నాడు. దీనికి కూడా వికసిత భారత్ పెట్టి, రోజ్గార్ యోజన పెట్టి, అజీవిక అంటే నిరుద్యోగం, అజీవిక మిషన్ ఇవన్నీ తీసుకొచ్చి రామ్జీ అంటే గ్రామీణ, వీళ్ళకి ఉన్న అతి ముఖ్యమైన మతతత్వ పునాది ఏంటంటే రాముడి పేరుతో అన్ని రంగాల్లోకి వీళ్ళు జొప్పిస్తున్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ గారిని పక్కన పెట్టారు. ఇప్పుడు రాముని తీసుకొచ్చి ఈ రంగంలో కూడా పెట్టి ఉపాధి హామీ కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అనే విధంగా మార్చడానికి మోడీ పెద్ద కుట్ర చేస్తున్నాడు. కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, కొన్ని హిందీ పదాలు ఉన్నాయి, రెండింటిని మేళవించి ఈరోజు వికసిత భారత్ వీబీ అని తీసుకొచ్చి రోజ్గార్ యోజన ఆరబెట్టి అండ్ అభినవ అని అభినవ కాదు అభిసిత పెట్టి రామ్ యోజన పెట్టి గ్రామీణ పెట్టి ఏ పదాల గారడీ మాత్రం చేశారు. ఇందులో ముఖ్యంగా 3 నష్టాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటి వరకు 90% కేంద్రం నిధులు ఇస్తే 10% రాష్ట్రాలు భరించాయి. ఇప్పుడు అలా కాదు, 60% మాత్రమే కేంద్రం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్రాలు భరించాలి. ఇప్పటికే అప్పులు కొబ్బలుగా మారిపోతున్న రాష్ట్రాల్లో 40% నిధులు కేంద్రం రాష్ట్రాలకు కేటాయించినట్టే వాళ్ళ తరం కదా. కారణం ఏంటి? ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చే నిధులతో అంగన్వాడీ బిల్డింగులు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటన్నింటికీ నిధులు ఉపయోగించుకునేవారు. ఇప్పుడు అది ఛాన్స్ లేదు. 60% కూలీలకు ఇస్తారు, వీళ్ళు ఇచ్చే 40% మాత్రం వేసి పనులు జరిపించాలి. ఇది ఒక దుర్మార్గం. రాష్ట్రాల మీద అదనపు భారం పడుతుంది, దాంతో పని దినాలు పడిపోతాయి. రెండోది, మేము అంటే వ్యవసాయ కార్మిక సంఘానికి మన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిని, మేము మొదటి నుంచి కూడా ఈ పథకం 2006 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి 100 రోజుల పనే ఉంది, ఏమీ పెంచలా. మేమేం చెప్తున్నాం, యంత్రాలు, వ్యవసాయ రంగంలో యంత్రాలు వచ్చాయి, నాట్లకి యంత్రాలే, కోతకి యంత్రాలే, ఇది కలుపు పట్టకుండా మందులు చల్లుతున్నారు, చివరికి నూర్పుడు కూడా యంత్రాలతో చేస్తున్నారు. వ్యవసాయ కూలీలకు పనులు లేక వలస జీవుల్లాగా, వలస పక్షుల్లాగా పారిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో యాంత్రీకరణ పెరిగిపోయింది కాబట్టి వ్యవసాయ కార్మికులకి ఉపాధి పథకంలో పని దినాలు పెంచండి, 100 పని దినాలు సరిపోవు, 200 పని దినాలు పెట్టండి అని చెప్తే ఈ కొత్తగా వచ్చే ఈ చట్టంలో 100కి బదులు 25 రోజులే పెంచాడు. కానీ దుర్మార్గం ఏంటంటే 60 రోజుల పాటు ఇక ఉపాధి హామీ పనికి హాలిడే ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఆదివారం హాలిడే. అలా కాదు, ఎవరైతే రైతాంగం అంటే ధనిక రైతాంగం మాకు పనులు ఉన్నాయి కాబట్టి మీరు పనులు చెప్పొద్దు అంటే ఆ 60 రోజులు పనులు చెప్పరు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు, ఎంపీలు ఈ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యండి అనే డిమాండ్కి దగ్గరగా ఈ సెలవులో తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు అన్నింటికీ ఉపాధి పనుల ద్వారా చేస్తున్నారు కదా, మా వ్యవసాయంలో పనులు కూడా ఉపాధి కార్మికులు పంపండి, వేతనాలు మీరు ఇవ్వండి, వ్యవసాయంలో పనులు మేము వాళ్ళతో చేయించుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరేముండదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎస్ ఉపాధి హామీ కూలీలను కనుక మీరు కనుక వాడుకుంటే మేం చెప్పేది ఏంటంటే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం కాదు మీరు చెల్లించండి, లేదా
వీళ్ళ ఫీలింగ్ ఏంటి, ఉపాధి కూలీలు కష్టపడడం లేదు. ఇప్పుడు వెళ్ళి సోమరపోతులుగా అటు ఇటు 2 పార్లు మట్టేసి 300 రూపాయలు తెచ్చేసుకుంటున్నారు. మా కన్నా వీళ్ళ పనే బాగుంది అని చెప్పి ఈరోజు రైతులు గొగ్గలు పెడుతున్నారు. నిజంగా అదే మీ భావం అయితే మీ భూములేవో వ్యవసాయ కూలీలకు ఇచ్చేయండి, వ్యవసాయ కూలీ అనిపించే సుఖమేదో మీరు పొందండి. అంతే తప్ప నిజంగా రైతులు కనుక దానికి మామూలు రైతులు కాదు, ఉపాధి పథకం కూలీలకే కాదు, ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా 10 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు ఉన్న రైతాంగం కూడా ఈరోజు ఉపాధి హామీ పనులకు పోతున్నారు. మెట్ట ప్రాంతంలో అయితే 15 ఎకరాలు, రాయలసీమ జిల్లాలో మాకు తెలుసు 15 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉపాధి పథకానికి పోతున్నారు. అటువంటి పథకాన్ని నీరు గార్చడానికి ఈరోజు మోడీ పూనుకుంటుంది. మరొకటి ఏంటంటే ముఖ్యంగా గతంలో మేట్లు అటెండెన్స్ చేసేవారు కూలీలకి, లేదా మేట్లు కాకపోయినా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎఫ్ఏలు అంటారు, వాళ్ళు అటెండ్ చేసేవారు. ఇప్పుడు అది తీసేశారు. తీసేసి 2 రోజులు అంటే 2 పూటలు పని చేయాలి. ఉదయం ఒక ఫోటో తీయాలి, సాయంకాలం మరలా 4 గంటలకి ఒక ఫోటో తీయాలి. ఈ 2 ఫోటోలు తీసి అప్లోడ్ చేసి పైకి పంపితే అప్పుడు వీళ్ళు పనిచేసినట్లు లెక్క. ఒకవేళ పొరపాటున కనుక అక్కడ నెట్ కనెక్షన్ లేదనుకోండి, ఫోటో సరిగా రాలేదనుకోండి, వీళ్ళు కష్టపడి పనిచేసినా వీళ్ళు పనిచేసినట్టు కాదు, ఆ రోజు వీళ్ళకి వేతనాలు రావు. అంచేత ఆ రకంగా మోడీ పొమ్మం లేక పొగబెట్టిన సామెతగా వ్యవసాయ కూలీలని అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నాడు. మరొకటి ఏమిటి, పాత చట్టంలో ఎవరికైనా 15 రోజుల్లోగా పని చేసిన తర్వాత వేతనాలు కనుక చెల్లించకపోతే 0.05% వడ్డీతో అసలు వేతనాలు చెల్లించాలి. ఈ చట్టం వచ్చిన కానించి ఇప్పటి వరకు ఎక్కడ వడ్డీతో వేతనాలు చెల్లించలేదు. పైగా చెల్లించకపోగా 4 నెలలు 5 నెలలు మినిమం 6 వారాలు బకాయిలున్న పరిస్థితి ఉంది. దానికి నిధులు కేంద్రం నుంచి రావాలా, మాట్లాడడం లేదు. రేపు కూడా కేంద్రం తగ్గించేసి 60% వేస్తారు, 40% రాష్ట్రాలు భరించాలి. ఆ రకంగా చూసిన ఏ విధంగా చూసినా ఈ పథకం పేదల పాలిట శాపంగా మారుతుంది తప్ప ఏమీ ఉపయోగం లేదు. అందుచేతనే ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఏదైతే ఈ వికాస్ భారత్ ఈ చట్టం ఉందో దీన్ని రద్దు చేయాలని అప్పుడే నిన్న నుంచి మేము దిష్టి బొమ్మలు తగలబెట్టడం, జీవోలు కాపీ తగలబెడుతున్నాం. ఇంకా జనాలను చైతన్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక బృహత్తర కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు దడాల సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.